కొత్త చుడిదార్ సెట్ మీద ప్యాంట్ ఉతికేటప్పుడు వేరే డ్రెస్ మరకలు అంటేసి ఈ విధంగా ఖరాబ్ అయిపోయింది. ఎలాగో ఆ డ్రెస్ మీదకి పనికిరాదు కదా, వేరే డ్రెస్ మీదకైనా పనికొచ్చేలాగా కలరింగ్ చేద్దాం అనుకున్నా. దీనికోసం హాట్ వాటర్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. నేను ఈ విధంగా కలర్ డై చేయడానికి కదం పక్కా కలర్స్ యూస్ చేసా. ఇవి మీకు ఆన్లైన్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతాయి. ఈ విధంగా హాట్ వాటర్లో కలర్ వేసేసి ఉండలు లేకుండా నీట్గా తిప్పేసి ఈ విధంగా కలిపిన వాటర్లో ప్యాన్ని తడిపెట్టాలి. నాకు ఈ విధంగా డై కానీ క్రాఫ్ట్లు కానీ చేయడం అంటే భలే సరదా. అండ్ ఈ విధంగా ఒక 20 మినిట్స్ ఈ కలర్ వాటర్లో నానబెట్టిన తర్వాత వేరే బకెట్లోకి నార్మల్ కూల్ వాటర్ తీసుకొని 1 ప్యాకెట్ డై ఫిక్సర్ అనేది నీట్గా కలుపుకొని 20 మినిట్స్ తర్వాత కలర్ వాటర్లో నుంచి తీసి డై ఫిక్సింగ్ వాటర్లో వేసి ఒక 20 మినిట్స్ నానిన తర్వాత ఆరేస్తే కలర్ అనేది ఈ విధంగా పడుతుంది. డీటెయిల్ వీడియో ఎవరైనా చూడాలి అంటే యూట్యూబ్లో ఏఎస్వి ఫ్యాషన్ అనే ఛానల్లో ఫుల్ వీడియో ఉంది, చూడండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అంటే లేట్ చేయకుండా ఫాలో చేసేయండి. థ్యాంక్ యూ.